నేడు గ్రామ పంచాయతీల్లో కొత్త పాలక మండళ్ల ప్రమాణ స్వీకారం జరగనుంది. కొత్త సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు పదవి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఈ మేరకు సంబంధిత పంచాయతీ కార్యదర్శులు ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1205 ఏకగ్రీవాలతో పాటు 11,497 సభ్యులకు ఎన్నికలు జరిగాయి. మొత్తం పంచాయతీ స్థానాలకు 12,702 మంది సర్పంచులు కొత్తగా ఎన్నికయ్యారు. వార్డు సభ్యుల్లో 25,848 మంది ఏకగ్రీవం కాగా 85,955 మందికి ఎన్నికలు జరిగాయి. మొత్తంగా 1,11,803 మంది వార్డు సభ్యులుగా గెలిచారు. 3 విడతల వార్డు సభ్యుల ఎన్నికల అనంతరం 12,702 మంది ఉప సర్పంచులను ఎన్నుకున్నారు. నేడు వీరందరికీ ప్రమాణ స్వీకారం ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. దీనికి అనుగుణంగా అధికారులు సన్నాహాలు చేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన నమూనాలో వారి ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. అనంతరం కొత్త సర్పంచులకు ప్రత్యేక అధికారాలను, బాధ్యతలను అప్పగిస్తారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, నేడు కొత్త సర్పంచ్లు, వార్డు మెంబర్ల ప్రమాణ స్వీకారాలు జరగనున్నాయి. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? దీపిక, 22 నెలల సుదీర్ఘ అధికారుల పాలన తర్వాత గ్రామాల్లో ఈరోజు పాలక వర్గాలు కొలువు తీరబోతా ఉన్నాయి. ఇటీవల జరిగినటువంటి 3 విడతల్లో ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. 12,702 సర్పంచులుగా ఎన్నిక కావడం జరిగింది. ఉప సర్పంచులుగా కూడా 12,702 మంది ఎన్నిక కావడం జరిగింది. 1,11,803 వార్డు సభ్యులకు కూడా ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో పాలక వర్గాలు కొలువు తీరబోతా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఇదే రోజు అపాయింటెడ్ డేను కూడా ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. పంచాయతీరాజ్ శాఖ దీనికి సంబంధించి ఏదైతే ఈరోజు ప్రమాణ స్వీకారానికి సంబంధించి ప్రతిజ్ఞ చేసే ఏదైతే ప్లెడ్జ్ ఉంటుందో దాన్ని ఇప్పటికే ఆయా జిల్లాలకు పంపించడం జరిగింది. ఆయా జిల్లాల నుంచి ఆయా గ్రామాలకు ప్రత్యేకంగా అధికారులు వాటిని తీసుకువెళ్ళి ఈరోజు ఎవరైతే ఈ ఎన్నికల్లో విజయం సాధించడం జరిగిందో వార్డు సభ్యులు, సర్పంచులు, ఉప సర్పంచులు వారితో ప్రమాణ స్వీకారం చేయించబోతా ఉన్నారు. అయితే ఈరోజు ప్రత్యేకంగా ఏదైతే ఈ ఎన్నికలు ఏవైతే 3 విడతల్లో పూర్తి కావడం జరిగిందో వీటికి సంబంధించి గత 22 నెలలుగా కూడా గ్రామాల్లో ఎక్కడ సమస్యలు అక్కడనే ఉండిపోవడం జరిగింది. ఎందుకంటే ఇక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలనలో గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వారికి అధికారాలు లేకపోవడంతో చాలా వరకు సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. మరొక వైపు ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి, ఆర్థిక సంఘం నుంచి నిధులు విడుదల కావాలంటే ఖచ్చితంగా పాలక వర్గాలు ఉండవలసిందే. సో ఈ నేపథ్యంలోనే ఇప్పటికే దాదాపు 3,000 కోట్లకు పైగా కూడా బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. సో ఈ పాలక వర్గాలు పూర్తయిన వెంటనే ఆ పెండింగ్ బకాయిలు కూడా విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. మరొక వైపు ఇటు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇటు గ్రామ పంచాయతీలకు నిధులు విడుదల చేసే అవకాశం కనిపిస్తోంది. గత కొన్ని నెలలుగా కూడా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండడంతో ప్రతి చిన్న పనికి కూడా గ్రామ పంచాయతీ స్థాయి పనికి కూడా ఎమ్మెల్యే దగ్గరికి కానివచ్చు, లేదంటే కలెక్టర్ దగ్గరికి కానివచ్చు, ఆయా ప్రజలు తమ పనులను మానుకొని ఇన్ని రోజులు కూడా తిరగవలసిన పరిస్థితి వచ్చింది. సో ఈ నేపథ్యంలోనే ఇక కొత్త పాలక వర్గాలు, కొత్త సర్పంచులు ఆయా గ్రామాలకు వచ్చారు కాబట్టి ప్రతి చిన్న సమస్య ఏమైనా ఉంటే ఆ గ్రామంలోనే అక్కడ పరిష్కారం అయ్యే విధంగా కూడా సో ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే ఇటు ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. మరొక వైపు ఇప్పటికే దీనికి సంబంధించి ఏదైతే ఈసారి గెలుపొందిన వారిలో చూసుకున్నట్టయితే సగానికి పైగా కూడా యువత, అదేవిధంగా మహిళలు ఎక్కువగా ఉండడంతో ఈసారి ఎవరైతే గెలుపొందారో ఆయా గ్రామాల అభివృద్ధి బాట పడతాయి, అభివృద్ధి పరుగులు పెడుతుందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా భావిస్తూ ఉంది. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం నుంచి పెండింగ్లో ఉన్న నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. ఈ నేపథ్యంలోనే గ్రామాలు ఇక అభివృద్ధి బాట పడతాయని ప్రభుత్వం అయితే భావిస్తూ ఉంది. మొత్తానికి గత 22 నెలలుగా కూడా పెండింగ్లో ఉన్నటువంటి ఏవైతే గ్రామ పంచాయతీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ పాలక వర్గాలు ఈరోజు పట్టాలెక్కబోతా ఉన్నాయి. ఈ 3 విడతల్లో జరిగినటువంటి ఎన్నికలు ఏవైతే ఉన్నాయో 11వ తేదీ, అదేవిధంగా 14వ తేదీ, 17వ తేదీ ఈ నెలలో 3 విడతల్లో ఎన్నికలు పూర్తి కావడం జరిగింది. ఈ ఎన్నికలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని గ్రామాల్లో ఆయా పార్టీలు, ముఖ్యంగా ఇటు ఎమ్మెల్యేలు, అదేవిధంగా కొంతమంది మంత్రులు కూడా ఈ ఎన్నికల్లో ప్రచారం చేయడం జరిగింది. ఎన్నడూ లేనంతగా ఈసారి ఎన్నికల్లో చాలా వరకు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఎన్నికలు నిర్వహించడం జరిగింది. సో ఈ రోజు కొత్త పాలక వర్గాలు మరి కాసేపట్లోనే కొలువు తీరబోతా ఉన్నాయి. రైట్ రాజు, థ్యాంక్ యూ.